సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్లో పండే చామదుంపకు భౌగోళిక గుర్తింపు లభించింది. సజ్జాపూర్ చామదుంపకు జీఐ ట్యాగ్ లభించడం రాష్ట్రానికి గర్వకారణంగా మారిందన్నారు గ్రామస్తులు. తరతరాలుగా సాగు చేస్తున్న ఈ అరుదైన చామగడ్డ ఇప్పుడు జాతీయ స్థాయిలో అధికారిక గుర్తింపు పొందడంతో రైతుల్లో ఆనందం వెలువరిస్తోంది. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి చేసిన కృషి ఫలించి సజ్జాపూర్ చామగడ్డకు ఈ అరుదైన గుర్తింపు దక్కింది. సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామంలో పండే ఈ చామదుంప ప్రత్యేక రుచి, పోషక విలువలు ఉండటంతో పాటు సంప్రదాయ సాగు విధానాల వల్ల చాలా కాలంగా ప్రత్యేకతను సంపాదించుకుంది. స్థానిక నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, రైతుల అనుభవం కలిసి ఈ దుంపకు ప్రత్యేక గుణగణాలను అందిస్తున్నాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ప్రపంచంలోని అరుదైన దుంప రకాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ చామగడ్డ ఇప్పుడు జీఐ ట్యాగ్తో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. జీఐ గుర్తింపు రావడంతో సజ్జాపూర్ చామదుంపకు దేశవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. రైతులకు మంచి ధరలు లభించడంతో పాటు ఈ ప్రత్యేక ఉత్పత్తిని ఇతర ప్రాంతాల్లో నకిలీగా విక్రయించకుండా చట్టపరమైన రక్షణ కూడా లభిస్తుంది. గ్రామీణ వ్యవసాయ సంపదను పరిరక్షించడంలో ఈ గుర్తింపు కీలకంగా మారనుంది. సజ్జాపూర్ చామదుంపకు జీఐ ట్యాగ్ రావడం ద్వారా తెలంగాణ సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులు మరోసారి దేశం దృష్టిని ఆకర్షించాయి. స్థానిక రైతులు ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటూ ప్రభుత్వానికి, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గుర్తింపుతో సజ్జాపూర్ గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మా సజ్జాపూర్ గ్రామంలో చామగడ్డ 20-25 సంవత్సరాల నుంచి చేస్తారు. చామగడ్డ అంటే లాభమే ఉంటుంది కానీ రేట్ లెక్క మధ్యలో మానేసిండ్రి. ఇప్పుడు బాగానే ఇస్తారు. ఈ సజ్జాపూర్ గ్రామానికి గుర్తింపు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది సార్. ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఒక సైదయ్య సార్ అని ఉంటాడు, ఒక అంజిరెడ్డి సార్ అని, వాళ్ళు ఇద్దరు కలిసి మన దగ్గరికి వచ్చిండ్రు. వచ్చి 2 సార్లు వచ్చి వాళ్ళు దాన్ని విజిట్ చేసి గడ్డ ఏందని తీసుకుపోయి దాన్ని ప్రాసెస్ చేసి దానికి చెన్నై దానికి తీసుకుపోయి దాన్ని జియో ట్యాగింగ్ కొరకు పంపిస్తే ప్రపంచంలోనే మనకు గుర్తింపు వచ్చింది సార్. మన పేరున అటువంటిది తీసుకొచ్చి ఇచ్చేసినందుకు రేపు పొద్దుగాల రేట్లు పెరిగి మాకు ఇదైతే మా రైతులకు అందరికి కూడా బాగా అవుతుందని ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు చామగడ్డ నుంచి మాకు గుర్తింపు వచ్చింది. ఇంటర్నేషనల్ నుంచి అవార్డు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నది. దీని గురించి మేము ఎకరకు 6 నుంచి 6-7 క్వింటాలు వేస్తాము. మాకు ఎకరన్నరల చామగడ్డ ఇప్పుడు వండించినాము. 100 నుంచి 150 క్వింటాల దాకా అవుతుంది. మా ఊళ్ళో చామగడ్డ 120 క్వింటాల నుంచి 150 క్వింటాల వరకు ఎకరాకి పండుతుంది. ప్లస్ దీనికి మందు కొట్టకుండా ఏం చేయకుండా ఇంత దిగుబడి వస్తుంది. మా జాతీయ స్థాయిలో మా సజ్జాపూర్లో పండే పంటకి జాతీయ స్థాయిలో గుర్తింపు జిఐ ట్యాగ్ లైన్తో గుర్తింపు రావడం మాకెంతో గౌరవకారణం. దీనికి పెట్టుబడి వచ్చేసి ఒక 30,000 వరకు అవుతుంది. దీనికి పిచికారీలు, మందులు ఏమంతా పడ్డాయి, తక్కువ పెట్టుబడి, ఎరువు వేయాలి, మళ్ళీ వాటర్, ఈ 2 ఉంటే చాలా అయిపోతుంది. ఇంకోటి మా నేల స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో లోపల అయ్యే పంటలు చాలా బాగా అవుతాయి. అల్లం కానీ చామగడ్డ కానీ, అల్లం కూడా ఎక్కువనే వేస్తాము. కానీ చామగడ్డ గుర్తింపు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. దీనికి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. తెలంగాణ సంప్రదాయ ఆహార సంస్కృతికి ప్రతీకగా నిలిచిన సజ్జాపూర్ చామదుంప ఇకపై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది.